ఇక మోంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని ఏలూరు జిల్లా రైతులు కోరుతున్నారు. ఇక తుఫాన్ ప్రభావంతో పొలాలు నీట మునిగి అపార నష్టం వాటిల్లిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో తడిసిన పంటను కొనుగోలు చేయాలని, తడి పొడి ధాన్యం తేడా లేకుండా కొనాలన్నారు. ఇక అన్నదాతల ఆవేదనపై మా స్పెషల్ కరెస్పాండెంట్ గోపాలకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రావణి. మరి ఏలూరు జిల్లా వ్యాప్తంగా మరి మోంతా తుఫాను ప్రభావం అయితే భారీగా జరిగినటువంటి నష్టం రైతులకు కలిగింది. ఈ నేపథ్యంలో మరి ఈ యొక్క రైతాంగం ఇప్పుడైతే ఉన్నటువంటి కొద్దిపాటి ఆ పంటలనైనా కోసుకుని మరి ఒడ్డుకు చేర్చుకున్నటువంటి ప్రయత్నంలో అయితే ఉన్నారు. దీనిలో భాగంగా మరి ముఖ్యంగా కొంత మేరకు మాత్రమే మాకు పంట దక్కింది. మిగతా పంట అంతా కూడా వరద పాలు తుఫాను ప్రభావితానికి నష్టపోయి నేల పాలైందని చెప్పేసి అయితే కనుక మరి రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది శ్రావణి. మరి ముఖ్యంగా ఇప్పటి వరకు రైతులకు పండించిన పంటకు వాళ్ళైతే కోరుకునే డిమాండ్స్ మాత్రం గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. అంతేకాకుండా తేమ శాతాన్ని గుర్తించి కొంత మేరకు మిల్లర్స్ మీరు ధాన్యాన్ని మేము కొనుగోలు చేయము, తడిచిన ధాన్యాన్ని అయితే మేము కొనుగోలు చేయలేమని చెప్పేసి మిల్లర్స్ అన్నటువంటి పరిస్థితి కనబడుతుండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. తడిచిన ధాన్యం లేదు, పొడిచిన ధాన్యం అనే వ్యత్యాస విభేదాలు లేకుండా మొత్తం ధాన్యాన్ని అంతటిని కొనుగోలు చేయాలని చెప్పేసి అయితే కనుక రైతాంగం కోరుతున్న పరిస్థితి కనబడుతుంది శ్రావణి. ఇక్కడ ఎక్కువ శాతం మరి ఏలూరు జిల్లాలో కాలువల దిగువన ఇటు తమ్మిలేరు, ఇటు కృష్ణా, ఇటు గోదావరి కాలువల దిగువన అత్యధికంగా వ్యవసాయ సాగులో మరి వరి సాధ్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. రైతాంగం అంతా కూడా ఈ యొక్క వరి సాగు చేసుకుంటూ జీవనోపాధి చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి పండిన పంట తుఫాను ప్రభావానికి అయితే కనుక గురయ్యి తీవ్ర నష్టం జరిగిందని చెప్పేసి అయితే వాపోతున్నారు. మరి ముఖ్యంగా రైతాంగానికి ఎక్కువ శాతం పెట్టుబడి ఎకరానికి 35,000 రూపాయలు పెట్టుబడి పెట్టాము, కనీసం ఎకరానికి 20 బత్తాలు కూడా పండేటువంటి పరిస్థితి కనబట్టలేదు. పెట్టిన పెట్టుబడి నష్టపోయి ఇంకా అప్పులు ఊబులో కూరుకునే పరిస్థితి అయితే కనుక ఈ మోంతా తుఫాను ప్రభావం వల్ల నష్టం వాటిల్లిందని చెప్పేసి రైతాంగం వాపోతున్న పరిస్థితి అయితే మరి ఏలూరు జిల్లాలో కనబడుతుంది శ్రావణి. ఇప్పటి వరకు అయితే కనుక రైతాంగానికి మరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. మరి జిల్లాలో 1-2 ప్రాంతాల్లో మాత్రమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే రైతాంగం అయితే మరి పంటను కోసి వడ్లను పండిన పంటను రోడ్ల మీదకి తీసుకొచ్చి ఆరబెట్టే పరిస్థితులు అయితే మనకు కనబడుతున్నాయి. ఆ దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఇప్పటి వరకు పొలాల్లో ఉన్నటువంటి పంటను కొంతమేర వదిలేసి కాస్తా పండిన పంటను ఒడ్డుకు తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో ఆ పండిన పంటను కొనుగోలు చేయడానికి కానీ దాన్ని విక్రయించడానికి కానీ సరైనటువంటి మార్గాలు లేవని చెప్పేసి రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా తడిచిన ధాన్యం మరి శాతాన్ని గుర్తించి దాంట్లో ఈ ధాన్యాన్ని మేము కొనుగోలు చేయమని చెప్పడంలో అయితే కనుక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా 2,56,000 పైచిలకు హెక్టార్లలో వరి సేద్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. సుమారు 56,000 హెక్టార్లు పూర్తిగా మరి తుఫాన్ ప్రభావానికి నష్టపోయినటువంటి పరిస్థితి కనబడింది. దీని మీద జిల్లా అధికార యంత్రాంగం మీరు దృష్టి సారించి రైతులకైతే భరోసా ఇచ్చిన మాట వాస్తవమే, కానీ అది ఆచరణలో మాత్రమైతే కనుక ఎఫెక్ట్ తో నష్టపోయిన రైతులనైతే ప్రభుత్వం కూడా ఆదుకుంటా అని చెప్పింది. అంటే ఒక నివేదిక కూడా రెడీ చేయమని చెప్పింది. దాని గురించి అధికారులు ఏమైనా రెడీ చేశారా? అధికార యంత్రాంగం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరి జిల్లా వ్యవసాయ శాఖ అధికార యంత్రాంగం మరి ఆయా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే మరి పంట నష్టం జరిగిందో, ఎక్కడైతే అపారమైనటువంటి నష్టం జరిగిందో ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆయా పొలాలను సందర్శించి మరి నమోదు కార్యక్రమం అయితే చేశారు. కానీ ఆ నమోదు కార్యక్రమాలను నివేదికను జిల్లా యంత్రాంగానికి పంపించామని చెప్పేసి అయితే అధికార యంత్రాంగం చెప్తుంది. కానీ దాని ఆచరణలో మాత్రం అమలులో సక్రమంగా జరగలేదని చెప్పేసి రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కనీసం పంట శాతాన్ని గుర్తించారు, కానీ కొన్ని దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలకైతే అధికారులు రాలేదని చెప్పేసి కూడా రైతులు వాపోతున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో 56,000 హెక్టార్లు సుమారు తీవ్రంగా నష్టపోయిందని, ఆ నష్టపోయిన పంటకు నష్టపరిహారమే కాకుండా రుణమాఫీలు చేయాలని చెప్పేసి రైతులైతే మరి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి జిల్లాకు ఇచ్చేసినటువంటి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ మరి కింటాకు 2,800 చిల్లరు మరి పైచీలకు గిట్టుబాటు ధరను అయితే ప్రకటించారు. కానీ 75 కేజీలు బస్తా వచ్చేటప్పటికి సుమారు 1,500 మాత్రమే పడుతుందని, ఈ విధంగా అయితే కనుక రైతాంగానికి నష్టం వాటిల్లే పరిస్థితి ఉంటుందని, గిట్టుబాటు ధరను ఇంకా పెంపుదల చేసి క్వింటాల రూపంలో కాకుండా బస్తాల రూపంలో మీరు దాన్ని విక్రయించి దాని విషయంలో మాత్రం న్యాయం చేయాలని చెప్పేసి రైతాంగం అయితే
కోరుతున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నష్టపరిహారాన్ని ఇప్పటి వరకు ఇచ్చినటువంటి నివేదికలను దృష్టిలో పెట్టుకొని క్షేత్రస్థాయిలో తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారాన్ని అందించాలని చెప్పేసి అయితే కోరుతున్న శ్రావణి. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.